ఇదిగోండి, ఇది యాపిల్ మొక్క అండి. మొన్న మీకు కాయలు చూపించాను కదా, 3-4 కాయలు చూపించాను కదా, ఇదే మొక్క అండి. చెప్పాను కదా ఎండిపోతుందని. చెట్టు అంతా ఇలా ఎండిపోయిందండి. ఆకులన్నీ ఎండిపోతాయి. ఎండిపోయి మళ్ళీ చిగురులు వస్తాయి. చిగురుతో పాటు పూత వస్తుందని చెప్పాను కదా మీకు. ఇదిగోండి, చిగురుతో పాటు పూత మళ్ళీ మొదలైంది. అంటే మొన్న ఒక 3 రోజులు మేము ఇంట్లో లేము కాబట్టి పూత ఎండిపోయింది చూడండి. ఇదిగోండి, మళ్ళీ ఇలా మొత్తం చిగురిస్తుంది అన్నమాట మొక్క. ఇదిగోండి, ఇలా చిగుర్లు పెడుతూ ఉంటుంది. మళ్ళీ ఆకంతా ఎండిపోతుంది. ఈ కొమ్మ కూడా చూడండి, మొత్తం చిగుర్లు వచ్చాయి. చెట్టు మాత్రం ఇలా గుబురుగా బాగా వచ్చింది చూడండి. అంటే కింద నుంచి కొమ్మలు పెట్టుకొచ్చాయి. కింద నుంచి అంటే మరి కింద నుండి కాదు, మధ్యలో నుంచి ఇలా కొమ్మలు పెట్టుకొచ్చి